గణాధిపతయే నమః. మనం వరలక్ష్మి వ్రతం అంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారాన్ని మనందరం వరలక్ష్మి వ్రతంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మనకి తోచిన రీతిలో మన ప్రాభవం కొద్దీ విభవం కొద్దీ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించేటప్పుడు ఏమేం చెయ్యాలి, ఏ రకమైన నియమాలు పాటించాలి, అలాగే ఏ నైవేద్యాలు పెట్టాలి, ఏ రకాలైనటువంటి పూలతో పూజ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి అనేక రకాలైన సందేహాలు వస్తుంటాయి. ఏ పనులు చేయకూడదు అనే అనుమానాలు కూడా వస్తుంటాయి. వీటన్నింటి గురించి ఒక అవగాహన వచ్చేటట్లుగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉందో దాన్ని వరలక్ష్మి వ్రతంగా మనం చేసుకుంటాం. అంటే ఆ శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం కింద మనం చేసుకుని లక్ష్మీదేవిని ఆరాధన చేయడం జరుగుతుంది. ఎందుకనేనంటే ఆ రోజున అమ్మవారు ఉద్భవించింది కనుక. ఈ శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు. కారణం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి ఉద్భవించింది కనుక ఆమె ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నన్ను విధి విధానాలతో గనక పూజ చేసుకునేటట్లయితే వాళ్ళని సంపూర్ణంగా అనుగ్రహిస్తానని వరం ఇచ్చింది. అంటే మిగతా రోజుల్లో అనుగ్రహించదని కాదు, కానీ ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి పూజ ఏదైతే ఉందో మిగతా రోజుల్లో చేసేటువంటి పూజ కంటే కూడా ఒక 100 రెట్లు 1000 రెట్లు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అందుకని మనం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం. దీనికి పూర్వంగా ఒక కథ ఉంది. అంటే ఈ కథ అందరూ తెలుసుకోవాల్సింది. మనం వరలక్ష్మి వ్రత కథ అనగానే చారుమతి కథని చెప్పుకుంటాం, అది వ్రత కథ. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతానికి ముందు లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథని కనుక తెలుసుకునేటట్లయితే తెలుసుకున్న వాళ్ళకి విన్న వాళ్ళకి అందరికీ కూడా అనంతమైన భోగభాగ్యాలు లభిస్తాయి. కనుక ఆ కథని సింపుల్గా చెప్పుకుందాం. పూర్వకాలం దేవేంద్రుడు తన అధికార దర్పంతో దూర్వాసుడిని అవమానించడం వలన దూర్వాసుడు కోపించి, అంటే దుర్వాస మహర్షి అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆ దూర్వాస మహర్షికి కొంచెం కోపం ఎక్కువ. ఆయన ఏం చేశాడంటే ఇంద్రుడు తెలిసి దుర్వాసుడిని అవమానకరంగా ప్రవర్తించడం వలన దుర్వాసుడు ఇంద్రుడిని శపించాడు. ఈ శపించినప్పుడు ఇంద్రుడికి సంబంధించినటువంటి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా నాశనమైపోవాలి అని చెప్పి శపించాడు. ఆ శపించినప్పుడు అవన్నీ కూడా పోయినాయి. పోవడంతో పాటుగా స్వర్గం మొత్తానికి లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మీదేవి కూడా వైకుంఠం నుంచి వెళ్ళిపోయి ఆమె అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానం అయిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? క్షీరసాగరంలోకి వెళ్ళిపోయింది. ఈ క్షీరసాగరం అంటే పాల సముద్రంలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఈ పాల సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవతలందరూ దరిద్రంతో బాధపడుతూ నానా రకాలైన జర వ్యాధితో బాధపడుతూ, అంటే ముసలితనంతో దరిద్రంతో బాధపడుతూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చేతులెత్తి దండం పెట్టి స్వామి మా పరిస్థితి ఏమిటి అని చెప్పి ప్రార్థించినప్పుడు విష్ణుమూర్తి దయాళువు గనక మీరేం చేస్తారంటే ఈ పాల సముద్రాన్ని మధించండి, అంటే చిలకండి అని చెప్పాడు. అంటే చలకం వేసి చిలికినట్టుగా చిలకమని చెప్పాడు. అప్పుడు ఆ కథ మనకు తెలిసిందే. ఆ కథలో దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు మందర పర్వతాన్ని తీసుకుని వాసుకుని తాడుగా, అంటే వాసుకు అనేటువంటి సర్పాన్ని తాడుగా తీసుకుని ఆ క్షీరసాగరాన్ని చిలికినప్పుడు ఇంద్రుడికి సంబంధించిన ఐశ్వర్యాలన్నీ కూడా ఉద్భవించినాయి. ఐరావతం, కల్పవృక్షం, ఇవన్నీ ఆయనకి సంబంధించిన సింహాసనం, అన్ని రకాల ఏవైతే ఇంద్రుడి యొక్క భోగభాగ్యాలన్నీ వెళ్ళిపోయినాయో దుర్వాస మహాముని శాపం వలన అవన్నీ కూడా తిరిగి వచ్చినాయి. లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది. అయితే ఇక్కడే ఒక చిన్న విషయం జరిగింది. లక్ష్మీదేవి తెల్లటి తెలుపుతో అద్భుతమైన బంగారు
ముఖఛాయతో ఉండేటువంటి లక్ష్మీదేవి తనని పుట్టగానే పురిటి బిడ్డకి స్నానం చేయిస్తారు. ఆమె పుట్టగానే స్నానం చేయించాలన్నప్పుడు మామూలు నీళ్లతో స్నానం చేయించడానికి ఆమె అంగీకరించలేదు. అంగీకరించినప్పుడు నాకు ఆకాశ గంగా జలంతో, స్వర్గంలో ఉండేటువంటి ఆకాశ గంగ, ఆ జలంతో, పరిశుద్ధమైన జలంతో నన్ను అభిషేకించమని చెప్పి ఆమె అనుజ్ఞ ఇచ్చింది దేవతలకి. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే, ఏనుగులకి, అంటే ఐరావతం ఇటువంటి ఏనుగులు 8 ఉన్నాయి. అంటే ఈ భూభారాన్ని 8 దిక్కుల 8 ఏనుగులు మోస్తూ, ఈ భూమి యొక్క బరువుని మోస్తూ ఉన్నాయనేటువంటిది మనకి ప్రాచీన పురాణ గ్రంథాల్లో చెప్పబడి ఉంది. ఆ ఏనుగుల్ని పిలిచి పురమాయించాడు. మీరు వెళ్ళి ఆకాశ గంగా జలాన్ని బంగారు కడుగులతో శుద్ధంగా తీసుకొచ్చి అమ్మవారిని అభిషేకం చెయ్యండి, స్నానం చేయించండి అని చెప్పి ఏనుగుల్ని ఆదేశించాడు. కాబట్టి ఆ ఏనుగులన్నీ వెళ్ళి మనకి ఆ గంగాజలం తీసుకొచ్చి అమ్మవారికి స్నానం చేయించినాయి. దానికి ఎంతో సంతోషపడినటువంటి లక్ష్మీదేవి ఆ ఏనుగులకు ఒక వరం ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, మీరు మీ మీ కుంభస్థలాల్లో, కుంభస్థలం అంటే ఏనుగుకి ఈ తల దగ్గర ఉండేటువంటిది, దాన్ని కుంభస్థలం అంటారు. ఆ కుంభస్థలాల్లో నేను నివసిస్తాను, మీ కుంభస్థలాలు లక్ష్మీప్రదం అవుతాయి అంటే ఆ లక్ష్మీదేవి ఏనుగు కుంభస్థలంలో నివసిస్తుంది. అలాగే ఇంకొక వరం ఇచ్చింది, నన్ను పూజించేటప్పుడు ఎవరైతే ఏనుగులతో కూడినటువంటి నా ప్రతిమని కానీ నా రూపాన్ని కానీ ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి శాశ్వతంగా సకలమైన సంపదలని, అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తాను అని లక్ష్మీదేవి వాటి యందు వాత్సల్యంతో అనుగ్రహించింది. కనుక మనం ఈ వరలక్ష్మి వ్రతం నాడు ఈ అమ్మవారి ఫోటో కానీ రూపు కానీ ఏదైతే మనం పూజ చేస్తామో 8 ఏనుగుల నుంచి పూజ చేయాలి. ఇప్పుడు మనకి ఫోటోలో 8 ఏనుగుల్ని పెట్టి పూజ చేయడం అనేటువంటిది కొద్దిగా జరగని పని. కనుక కనీసం 2 ఏనుగులు ఉన్నటువంటి ప్రతిమ, అంటే మనం చాలా లక్ష్మీదేవి ప్రతిమల్లో చూస్తుంటాం, 2 ఏనుగులు బంగారు కలశాలతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఫొటోస్ ఉంటాయి. అటువంటి ఫొటోస్ని, అటువంటి ప్రతిమలని సంపాదించి ఎవరైతే లక్ష్మీదేవిని పూజ చేస్తారో వాళ్ళకి తరతరాలుగా లక్ష్మీ అనుగ్రహం లభిస్తూనే ఉంటుంది అని చెప్పి లక్ష్మీదేవి ఆ ఏనుగులని అనుగ్రహించటం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా పూజ చేసుకునేటప్పుడు అటువంటి ఫోటోని సంపాదించి ఆ ఫోటోకి పూజ చేసి తరతరాలుగా మీరు అష్టైశ్వర్యాలు పొందాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాను. ఇది ఆ తర్వాత ఈ ఏనుగులన్నీ వచ్చి కూడా లక్ష్మీదేవికి అభిషేకం చేసి ఆమెని సంతృప్తి పరిచిన తర్వాత, అంటే ఆమె స్నానం చేసిన తర్వాత ఆమె శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంది. ఇది మన ప్రాచీన కథ, అంటే మన లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి కథ. అయితే మనకి పురాణాల్లో ఇంకో కథ కూడా చెప్పబడి ఉంది. ఈ లక్ష్మీదేవి గతంలో భృగువు అనేటువంటి మహర్షికి ఖ్యాతి అనేటువంటి ఆమెకి జన్మించింది కుమార్తెగా. అంటే ఈ భృగు అనేటువంటి ఆయన బ్రహ్మ యొక్క కొడుకు. బ్రహ్మ కొడుకుకి కూతురుగా లక్ష్మీదేవి తర్వాత కాలంలో ఆవిర్భవించింది గనక ఆమెని భార్గవి అని కూడా అన్నారు. అంటే మొట్టమొదటి క్షీరసాగర మథనం తర్వాత మరలా దీనిలో కూడా ఉద్భవించడం అనేటువంటిది, అంటే ఇంకొక జన్మగా కూడా లక్ష్మీదేవి ఉద్భవించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రాముని భార్య అయినటువంటి సీతగా ఇలా రకరకాలుగా ఆమె అవతారాలు అనేటువంటిది ఎత్తడం జరిగింది. ఇవన్నీ పూర్వకాలంలో, అంటే ఫస్ట్ నుంచి, అంటే మొట్టమొదటి నుంచి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ వ్యవహారాలని, విషయాలని తెలుసుకొని ఎవరైతే ఈ పుణ్యకథని వింటారో వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయనేటువంటి విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. లక్ష్మీ అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. కనుక ఎవరైతే ఈ పైన చెప్పిన విధానంలో ఒక ప్రతిమని ఏర్పాటు చేసుకుని లక్ష్మీదేవిని పూజించటం చెప్పదగ్గ సూచన. ఇలా చేసి ఆయురారోగ్య ఐశ్వర్యాలని, తరతరాలు ధనకనక వస్తువాహనాలని పొందగలరని లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాను.
స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.